హలో స్టూడెంట్స్, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం సెకండ్ చాప్టర్ అయినటువంటి యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ అనేటటువంటి చాప్టర్లో ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి అంశం ఇంపార్టెన్స్ ఆఫ్ pH స్కేల్ ఇన్ ఎవ్రీడే లైఫ్. pH వాల్యూస్, యాసిడ్స్ కి బేసెస్ కి ఉండేటటువంటి pH వాల్యూస్ మన డైలీ లైఫ్ లో ఈ pH స్కేల్ అనేది ఎలాంటి పాత్ర పోషిస్తోంది, pH హైగా లోగా ఉంటే ఎలాంటి నష్టాలు లాభాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. ఈ రోజు క్లాస్ లో నేర్చుకుందాం. దీంతో పాటుగా సాల్ట్స్ యొక్క pH వాల్యూస్ ఏ విధంగా మారుతాయి, సాల్ట్ ఫ్యామిలీ గురించినటువంటి క్లాస్ కూడా ఈ రోజు నేర్చుకుందాం. pH, ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ ఎవ్రీడే లైఫ్. pH వాల్యూ అంటే చెప్పాను మీరు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోనియం అయాన్స్ లేదా హైడ్రోజన్ అయాన్స్ ని pH అని చెప్తాం. ఒక యాసిడ్ లో కానీ H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటే లేదా తక్కువగా ఉంటే దానిని బట్టి మనం pH వాల్యూని లెక్కిస్తాం. H+ అయాన్ కాన్సన్ట్రేషన్ హైగా ఉంటే pH వాల్యూ 1, 2, 3 ఆ విధంగా చెప్తాం. H+ అయాన్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటే 4, 5, 6గా చెప్తాం. అదే బేసెస్లో అయితే OH- అయాన్ కాన్సన్ట్రేషన్ లోగా ఉంటే 9, 8, 9, 10గా చెప్తాం. వీక్ బేసెస్ అని చెప్తాం. అదే బేసెస్లో OH- అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటే pH వాల్యూ 12, 13, 14 చెప్తాం. ఇది స్ట్రాంగ్ బేసిస్ అని చెప్తాం. ఇది ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం మనం. ఈ క్లాస్లో ఈ ఇంపార్టెన్స్, మన డైలీ లైఫ్లో ఈ pH స్కేల్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఇది తర్వాత టాపిక్. చూడండి, ఇన్ అవర్ బాడీ విత్ ఇన్ ద pH రేంజ్ 7.0 to 8.0. ఇది కూడా బిట్గా ఎప్పుడైనా అడగడానికి అవకాశం ఉంటుంది. హాఫ్ మార్క్ కానీ బిట్గా 1 మార్క్ కానీ. మన బాడీ యొక్క pH రేంజ్ ఎంత ఉంటుంది? 7.0 నుంచి 7.8. అంటే మన బాడీ దాదాపు న్యూట్రల్, ఎసిడిక్ బాడీ కాదు, బేసిక్ బాడీ కాదు, ఎలాంటి రోగాలు లేనటువంటి నార్మల్ పర్సన్ యొక్క pH వాల్యూ 7.0 నుంచి 7.8 ఉంటుంది. దాదాపు నార్మల్ బాడీ అనే చెప్పాలి. కొంచెం బేసిక్ నేచర్ ఉంటుంది తప్ప ఎసిడిక్ నేచర్ ఉన్న బాడీ అయితే మనది కాదనమాట. సో నెక్స్ట్ గమనించినట్లయితే ఇక్కడ ఇంకొక విషయం, ఇంపార్టెన్స్ ఆఫ్ pHలో లివింగ్ ఆర్గానిజమ్స్ కెన్ సర్వైవ్ ఓన్లీ ఇన్ ద నారో pH రేంజ్. అంటే ఇక్కడ pH రేంజ్ 7.0 నుంచి 7.8 ఉంది, మీరు చూశారు. లివింగ్ బీయింగ్స్ అన్నీ కూడా నారోగా, కొంచెం అటు ఇటుగా తప్ప ఎక్కువ pH వాల్యూ అంటే 7 కన్నా బిలో pH వాల్యూ 4, 5 పడిపోయింది అనుకో, బాడీ బతకలేవు. అదే pH వాల్యూ 9, 10, 11 వచ్చిందనుకో బతకలేవు. సో బాగా హైగా బేసిక్ అవ్వకూడదు బాడీ, బాగా లోగా బేసిక్, కొంచెం చేంజ్, ఒక 2-3 పాయింట్లు అటు ఇటు చేంజ్ అయితే ఏం ఇబ్బంది లేదు, కానీ హైగా చేంజ్ అయితే మనకు రోగం వచ్చినట్లు లెక్క. వెన్ ద pH ఆఫ్ రెయిన్ వాటర్, జనరల్గా రెయిన్ వాటర్ యొక్క pH ఎంత ఉంటుందని చెప్పాను? 5.6 అండ్ అబోవ్ ఉంటుంది. ఎప్పుడైతే 5.6 అబోవ్ కన్నా లెస్ దాన్ ఉంటుందో ఆ రెయిన్ని యాసిడ్ రెయిన్ అంటాం. యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల అలా pH వాల్యూ తగ్గిపోతుంది. యాసిడ్ కంటెంట్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? ఎక్కడైతే, ఏ సిటీస్లో అయితే, ఏ ప్రదేశాల్లో అయితే కాలుష్యం ఎక్కువగా ఉందో దాంట్లో కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటి విషపూరితమైనటువంటి గ్యాసెస్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో, ఎక్కడ ఎయిర్లో అయితే ఈ విషపూరితమైనటువంటి గ్యాసెస్ ఎక్కువగా ఉంటాయో, ఫ్యాక్టరీస్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో, కాలుష్యం ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతాల్లో వర్షాలు పడేటప్పుడు ఆ గ్యాసెస్ అన్నింటినీ ఆ వర్షపు బిందువు తనలో కలుపుకొని యాసిడ్ లాగా పైనుంచి కింద పడే లోపు ఆ వాటర్ డ్రాప్లెట్ యాసిడ్ డ్రాప్లెట్ లాగా పడుతుంది. అలాంటి రెయిన్స్ని యాసిడ్ రెయిన్స్ అంటాము. ప్రస్తుతానికి యాసిడ్ రెయిన్స్ బాగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పడుతూ ఉన్నాయి, ఎందుకంటే బాగా కాలుష్యం ఎక్కువగా ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ యాసిడ్ రెయిన్. వెన్ ద యాసిడ్ రెయిన్ ఫ్లో ఇన్ టు ద రివర్స్ లో ఫ్లో అయితే ఏమవుతుంది? రివర్స్ లో ఉన్నటువంటి ఆక్వాటిక్ యానిమల్స్ బతకడం కష్టం అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ గమనించినట్లయితే నెక్స్ట్ ఇంపార్టెన్స్, pH వాల్యూ యొక్క నెక్స్ట్ ఇంపార్టెన్స్ గమనించినట్లయితే ఇంపార్టెన్స్ ఆఫ్ pH వాల్యూ ఇన్ డైలీ లైఫ్. యాసిడ్ ఇన్ అదర్ ప్లానెట్స్ అవతల ప్లానెట్స్లో ఈ యాసిడ్ బేసెస్ చిన్న డూ యూ నో అనే చిన్న మీకు నాలెడ్జ్ కోసం ఇచ్చారు ఇది. మన ప్లానెట్ యొక్క అట్మాస్ఫియర్లో
అంత ఎక్కువ ఎసిడిఫైడ్ పదార్థాలు, అంత కాలుష్యం లేదు. ఎందుకంటే నైట్రోజన్ ఎక్కువగా 78% ఉంది, ఆక్సిజన్ 20% ఉంది, మిగతా 1% 1.5% ఉంది. కాబట్టి మనకి ఎక్కువగా ఎసిడిక్ నేచర్ కలిగిన అట్మాస్ఫియర్ కాదు మనది, నా న్యూట్రల్ అట్మాస్ఫియర్. కానీ అట్మాస్ఫియర్ ఆఫ్ వీనస్ ఈజ్ మేడప్ ఆఫ్ థిక్ వైట్ అండ్ yellowish క్లౌడ్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. వీనస్ తెలుసు కదా మీకు, మనకి యువతల వైపు ఉంటుంది, సూర్యుడికి దగ్గరగా మనకి యువతల వైపు ఉంటుంది వీనస్. ఈ వీనస్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ బాగా హీట్ వల్ల అక్కడ ఉన్న సల్ఫ్యూరిక్ యాసిడ్ సముద్రాల్లోంచి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆవిరైపోయి సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలు ఉంటాయి అక్కడ. మొత్తం ఎసిడిక్ నేచర్ కలిగినటువంటి అట్మాస్ఫియర్ ఉంటుంది ప్లానెట్ వీనస్లో. సో అక్కడ బతకటం చాలా కష్టం. మిగతా ప్లానెట్స్లో కూడా ఎక్కువ శాతం ఎసిడిఫైడ్ అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి బతకలేదు. అదేవిధంగా దీని గురించి ప్రీవియస్ క్లాస్లో కూడా నేర్చుకున్నాం. pH ఇన్ డైజెస్టివ్ సిస్టమ్. మనం ఫుడ్ తీసుకుంటాం, డైజెస్టివ్ సిస్టంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంట్రెస్టింగ్ నోట్ దట్ our stomach produces hydrochloric acid. It helps to digestion of the food without harming the stomach. Stomach ni హాని కలిగించకుండా ఫుడ్ని మాత్రమే కరిగించగలిగినటువంటి వీక్, ఒక రకంగా మరీ స్ట్రాంగ్ కాదు మరీ వీక్ కాదు, యావరేజ్గా ఉండేటటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన స్టమక్లో ఉంటుంది. దానివల్ల మన స్టమక్ ఎఫెక్ట్ లేదు, ఓన్లీ ఫుడ్ మాత్రం డైజెస్ట్ అవుతుంది. డ్యూరింగ్ ద ఇండైజెషన్, అదే ఫుడ్ డెవలప్ కానప్పుడు the stomach produces too much acid and this causes pain and irritation. ఏమైందంటే ఎప్పుడు నువ్వు మంచి పార్టీ అని మటన్ చికెన్ బాగా ఫుల్గా తిన్నావనుకో, లోపల అరిగించుకోలేక స్టమక్లో ఉన్నటువంటి జనరల్గా యాసిడ్స్ రిలీజ్ చేస్తుంది మామూలు మనం తినే ఫుడ్కి. ఒక్కసారిగా నువ్వు హై ఫుడ్ తినడం వల్ల ఇంకా ఎక్కువ యాసిడ్ కావాలేమోనని మన బాడీ ఏం చేస్తుంది, ఇంకా ఎక్కువ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలా ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది. దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి మనం బేస్ని వాడాలి. దాన్ని యాంటాసిడ్స్ అంటారు. వాటిని న్యూట్రలైజ్ చేయడానికి మనం వాడే బేసెస్ని, ఈనో లాంటి బేసెస్ని యాంటాసిడ్స్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా? ఇదేమ్మా యాంటాసిడ్స్గా మనం ఈనో వాడతాము, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వాడతాము, ఇవన్నీ కూడా వాడతాం. మైల్డ్ బేసెస్ని వాడతాం, అంటే మరి స్ట్రాంగ్ బేసెస్ కాకుండా మైల్డ్ బేసెస్ని వాడతాం మనం. అదే pH చేంజ్ ఇన్ ద కాస్ ఆఫ్ టూత్ డికే, ఇది చెప్పాము ఆల్రెడీ. అసలు టూత్ పేస్ట్ న్యూట్రలైజేషన్ చెప్పేటప్పుడు చెప్పాం కొన్ని. టూత్ డికే అంటే పళ్ళు పుచ్చిపోవడం. యాక్చువల్లీ టూత్ డికే స్టార్ట్స్ వెన్ ద pH ఆఫ్ ద మౌత్ ఈజ్ లోయర్ దాన్ ద 5.5. జనరల్గా మనం పొద్దున్నే లేచినప్పుడు మన నోరు మొత్తం కూడా ఎసిడిఫై ఉంటుంది. ఆ ఎసిడిఫికేషన్ 5.5 అబోనే ఉంటుంది తప్ప 5.5 బిలో ఉండదు. ఒకవేళ నోరు కడుక్కోకుండా మార్నింగు అదే కంటిన్యూషన్గా పగల మొత్తం ఉండి మళ్ళీ రాత్రి కూడా అంతే ఉండి అలా ఎక్కువగా అలవాటైతే లోపల ఉన్నటువంటి మౌత్ యొక్క pH వాల్యూ 5.5 కన్నా బిలో అయిపోతుంది. అలా 5.5 కన్నా బిలో అయితే మన పళ్ళు మొత్తం పైన యాసిడ్ యొక్క ప్రభావం పడుతుంది. మన పంటి పైన ఎనామిల్ అనే ఒక లేయర్ ఉంటుంది, వైట్ కలర్ లేయర్. ఈ యాసిడ్ ఏం చేస్తుందంటే ఆ వైట్ కలర్ ఎనామిల్ లేయర్ని దెబ్బతీసి కలర్ చేంజ్ చేసి కొంతమంది కడుక్కొని వాళ్ళయి పళ్ళు yellowish కలర్లో ఉంటాయి. ఆ ఎనామిల్ దెబ్బతింటం వల్ల అలా అవుతుంది. ఏ క్రిస్టల్ ఫామ్ కాల్షియం ఫాస్ఫేట్. టూత్ ఎనామిల్ మేడప్ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సీ ఎపటైట్. మన పంటిపై ఉండేటటువంటి ఎనామిల్ అని చెప్పాను కదా, యాక్చువల్లీ ఆ ఎనామిల్ యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే కాల్షియం హైడ్రాక్సీ ఎపటేట్. కాల్షియం హైడ్రాక్సీ అనేటటువంటి ఎపటేట్ అనేటటువంటి కెమికల్ ఫార్ములా కలిగినటువంటి ఎనామిల్ అనే లేయర్ ఉంటుంది మన పళ్ళ పైన. ఈ లేయరు యాసిడ్ యొక్క ప్రభావానికి లోనయ్యి ఈ క్రిస్టల్స్ ఏమవుతాయంటే కాల్షియం ఫాస్ఫేట్ క్రిస్టల్స్ గా మారుతాయి. ఇన్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఆఫ్ ద బాడీ అయినటువంటి టీత్ డస్ నాట్ డిజాల్వ్ ఇన్ వాటర్ బట్ ఇన్ corrode when the pH of the mouth is below 5.5. Bacteria present in the mouth produces acid by degradation of sugar and food particles. షుగర్ ఫుడ్ పార్టికల్స్ డిగ్రేడ్ అయితే అదేంటంటే మనం తిని మింగేస్తాం కదా, షుగర్ ఫుడ్ పార్టికల్స్ ఎక్కడున్నాయంటే పండుకోబోయేటప్పుడు నువ్వు నోరు కడగకుండా పడుకుంటే లోపల ఉన్నటువంటి చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ గ్లూకోజ్ మరియు ఫుడ్ పార్టికల్స్ విడిపోయి డికంపోజ్ అయిపోయి
దాని నుంచి వచ్చినటువంటి యాసిడ్స్ ఆ పైన ఉన్న ఎనామిల్ లేయర్ హైడ్రాక్సీ ఎపటైట్ లేయర్ని స్మాష్ చేస్తాయి. యాక్చువల్లీ హైడ్రాక్సీ ఎపటైట్ అనే లేయర్ వాటర్లో కరగదు, కానీ యాసిడ్లో కరుగుతుంది. సో వాటర్ మనం ఎంత తీసుకున్నా ఇబ్బంది లేదు పళ్ళకి, యాసిడ్ కనుక తీసుకుంటే ఇబ్బంది. ఆ హైడ్రాక్సీ ఎపటైట్ కరుగుతుంది. ఎవరైతే ఎక్కువగా పుల్లగా ఉండే పదార్థాలు తింటారో వాళ్ళకు కూడా పళ్ళు పాడైపోతాయి. పళ్ళ పైన ఎనామిల్ లేయర్, పుల్ల వాటిలో ఏముంటుంది, యాసిడ్ ఉంటుంది. ఆ యాసిడ్కి పైన ఉన్న లేయర్ ఏమవుతుంది, నెమ్మదిగా కరిగిపోతుంది, తొందరగా పళ్ళు పాడైపోతాయి. సో యూజింగ్ ద టూత్ పేస్ట్ యూజ్ చేయడం వల్ల ఆ యాసిడ్ని మార్నింగ్ మనం క్లీన్ చేసుకొని న్యూట్రలైజ్ చేస్తాం. ఇది యాసిడ్ యొక్క ప్రభావం. మనం పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మన పైన యాసిడ్ ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. మన స్టమక్లో ఎసిడిటీ pH వాల్యూని బట్టి మన స్టమక్ ఉంటుంది. మన నోట్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి నోట్లో pH వాల్యూ బట్టి మన స్టమక్ మనం ఆధారపడి ఉంటాం డైలీ లైఫ్లో. అదేవిధంగా సెల్ఫ్ డెఫిషియన్సీ బై ద యానిమల్స్ ఇన్ ద ప్లానెట్ త్రూ ద కెమికల్ ఎఫైర్స్. హ్యావ్ యూ ఎవర్ బీన్ స్ట్రింగ్ బై ద హనీ బీ? హనీ బీ చేత ఎప్పుడైనా కుట్టించుకున్నారా? సో హనీ బీ ఏం చేస్తుందంటే ఒక రకమైన యాసిడ్ని మన బాడీ లోపల ఉన్నటువంటి అందరి అయిపోయినాయి, ఈ ఒక్కటి అవ్వలేదు. ఈ అమ్మాయి 8th క్లాస్లో ఎన్నో నిమిషంలో బా ఎన్నో నిమిషం సరే. హనీబీ మనం బైట్ చేసినప్పుడు ఆ హనీబీ ఏం చేస్తుందంటే మన బాడీ లోపల కొన్ని రకాల యాసిడ్స్ ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల మనకి ఇరిటేషన్, పెయిన్ కలుగుతుంది. దాన్ని మనం న్యూట్రలైజ్ చేయాలంటే బేసిక్ సోడాని, ఇందాక మనం బొమ్మ కూడా చూసాం అంతకుముందు, బేసిక్ సోడాని దాని మీద ఈ విధంగా పూసినట్లయితే ఆ హనీబీ కుట్టిన చోట ఆ హనీబీ యొక్క ప్రభావం, యాసిడ్ యొక్క ప్రభావం తగ్గిపోవడం జరుగుతుంది. టూత్ పేస్ట్ ఉపయోగించడం వల్ల పంటిగా యాసిడిటీ కూడా మనం తగ్గించవచ్చు. ఇది కూడా డైలీ లైఫ్ లో pH వాల్యూ యొక్క ఇంపార్టెన్స్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం రోజు మన పల్లెటూరులో మనం రోజు ఇక్కడ చూడండి, న్యూట్రల్ ప్రొవైడ్ ఆఫ్ న్యూట్రలైజేషన్, ఇది చెప్పాం ఆల్రెడీ. ఇది నేచర్ ప్రొవైడ్స్ న్యూట్రలైజేషన్ ఆప్షన్స్. మన నేచర్ కొన్ని న్యూట్రలైజేషన్ ఆప్షన్స్ ఇస్తుంది. నెటల్ ఈజ్ ఒక హర్బల్ ప్లాంట్, ఇది ఇన్ విచ్ గ్రో ఇన్ వైల్డ్, అడవుల్లో మలుస్తుంది ఇది. ద లీవ్స్ హ్యాజ్ స్ట్రింగ్ హెయిర్, చిన్న చిన్న పీసులు లాంటివి ఉంటుంది ఆ ఆకుల పైన. విచ్ కాజెస్ పెయిన్ఫుల్ బై స్ట్రింగింగ్ వెన్ టచ్డ్ యాక్సిడెంట్లీ. దిస్ ఈస్ డ్యూ టు ద మిథనోయిక్ యాసిడ్. మిథనోయిక్ యాసిడ్ ప్రభావం వల్ల ఇలా జరుగుతుంది. ఈ ప్లాంట్ని ఎప్పుడైతే మనం చేసుకున్నామో, దీన్ని గురించి కూడా మనం కాపాడుకోవాలి అంటే దాన్ని టచ్ చేయకుండా ఉండాలి. ఒకవేళ పొరపాటున టచ్ చేస్తే మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటి మొక్క కూడా ఇది. కొన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ కూడా కలిగినటువంటి మొక్క. మెడిసినల్ వాల్యూ ఉన్నప్పటికీ కూడా ఆ పైన ఆకులు గరుగ్గా ఉండి చిన్న చిన్న పీసులుగా ఉంటాయి. వాటిల్లో కొన్ని రకాల యాసిడ్స్ ఉంటాయి. అవి మన బాడీలోకి రాగానే ఆ యాసిడ్ యొక్క ప్రభావం వల్ల టచ్ అయితే దానికి మన బాడీ ఇరిటేషన్ గా కలుగుతుంది. మనమే తెలుగులో దాన్ని దురదగుంటాకు అని చెప్తాం. ఈ దురదగుంటాకు ప్రభావం వల్ల, పైన ఎసిడిటీ ప్రభావం వల్ల మనకి జిల్లలాగా కలుగుతుంది, ఇరిటేషన్ లాగా కలుగుతుంది. నేచర్ లో కూడా ఇలా ఉంటుంది. అదే మన డైలీ లైఫ్ లో ఉపయోగించేటటువంటి వెనిగర్, ఎసిడిక్ యాసిడ్ ఉంటుంది. దాన్ని సోర్ మిల్క్, కర్డ్ కూడా సోర్గా పుల్లగా ఉండే మిల్క్ ఉంటుంది. దాంట్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఆరెంజ్ లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. లెమన్ లో కూడా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. టర్మరిన్ లో టార్టారిక్ యాసిడ్ ఉంటుంది. యాంట్, చీమ కుడితే మిథనోయిక్ యాసిడ్ ఉంటుంది. టొమాటో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. నెట్టల్ స్ట్రింగ్ మిథనోయిక్ యాసిడ్, రకరకాల పురుగులు కుడతాయి కదా, వాటిలో మిథనోయిక్ యాసిడ్ ని మనం హనీబీ కానీ, నెట్టల్ అంటే అదొక రకమైన పురుగు, కుట్టే పురుగు అనమాట. సో ఇవి దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చూడండి. యూ హ్యావ్ టూ సొల్యూషన్స్ ఏ అండ్ బి ఆఫ్ పిహెచ్ సొల్యూషన్. ఒకటో సొల్యూషన్ యొక్క పిహెచ్ అంటే 6 అంట. రెండో సొల్యూషన్ బి యొక్క పిహెచ్ 8 అంట. విచ్ సొల్యూషన్ హ్యావ్ మోర్ హైడ్రోజన్ అయాన్స్ కాన్సన్ట్రేషన్, విచ్ ఆఫ్ దీస్ ఎసిడిక్ అండ్ విచ్ ఆఫ్ దీస్ బేసిక్? ఏ 6 కదా,
6 అనేది ఎసిడిక్, ఏ అనేది ఎసిడిక్, ఎందుకంటే 6 pH వాల్యూ ఉంది కాబట్టి అది ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. 8 pH వాల్యూ అంటే అది బేస్, సో బేసిక్ నేచర్ కలిగి ఉంటుంది. అది pH వాల్యూ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది, ఏకి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎఫెక్ట్ డస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ ions హ్యావ్ ఆన్ నేచర్ ఆఫ్ ద సొల్యూషన్? ఒక సొల్యూషన్ లో H+ అయాన్ కాన్సన్ట్రేషన్ బాగా పెరిగితే దాని నేచర్ ఏంటి అంటే అది స్ట్రాంగ్ యాసిడ్ గా యూజ్ చేస్తాం, రకరకాల పర్పస్ కి యూజ్ చేస్తాం. మన చేతి మీద పడితే అది కాలుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా మనం నేచర్ లో ఉంటాం. అదేవిధంగా డూ బేసిక్ సొల్యూషన్ ఆల్సో హ్యావ్ H+ aqueous ions? If yes, then why is this base? Does basic solution also have H+ ions? Yes. ఎందుకు? బేసిక్ సొల్యూషన్ లో కూడా H+ ions ఉంటాయి, కానీ H+ ions కన్నా OH- ions ఎక్కువగా ఉంటాయి. OH- ions ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ అన్నాము. ఎక్కువగా ఉంటే స్ట్రాంగ్ బేస్ అంటాం, తక్కువగా ఉంటే వీక్ బేస్ అంటాం. OH- ions. అసలు H+ ions ఉండవా అంటే కొన్ని బేసెస్ లో H+ ions కూడా ఉంటాయని, కానీ చాలా తక్కువ ఉంటుంది వాటి యొక్క నంబరు, కాబట్టి దాన్ని కన్సిడర్ లోకి తీసుకోరు. నెక్స్ట్, అండర్ వాట్ సాయిల్ కండిషన్స్ డూ యూ థింక్ ఏ ఫార్మర్ వుడ్ ట్రీట్ ద సాయిల్? సాయిల్ మనకి క్విక్ లైమ్ తో ట్రీట్ చేస్తూ ఉంటారు. కాల్షియం ఆక్సైడ్, అదేవిధంగా స్లాక్డ్ లైమ్ కాల్షియం హైడ్రాక్సైడ్, అలా విధంగా చాక్ కాల్షియం కార్బోనేట్ వేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా పొలాల్లో చూస్తే సున్నం చల్లుతూ ఉంటారు. సున్నం ఎందుకు చల్లుతారంటే సున్నం అనేది బేస్. వాడు టెస్ట్ చేపిస్తాడు, అబ్బాయి నువ్వు అంతకు ముందు టమాటో పంట వేయడం వల్ల నీ నేల మొత్తం ఎసిడిఫై అయ్యింది, ఇప్పుడు నువ్వు మిర్చి వేస్తానంటే అది దీనికి సూట్ కాదు, అందుకని నువ్వేం చేయాలంటే ఆ ఎసిడిఫైడ్ సాయిల్ ని న్యూట్రలైజ్ చేయాలి. ఏదైనా ఒక బేస్ ని చల్లి బాగా దున్నిచ్చు, అది న్యూట్రలైజ్ అయిపోతుంది, అప్పుడు పంట వేసుకోవచ్చు అని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అవునా, అగ్రికల్చర్ సైంటిస్ట్ చెప్తారు, అలా వేస్తూ ఉంటారు అనమాట. అలా న్యూట్రలైజేషన్ జరుగుతుంది. సో ఇది మెయిన్ గా ఈరోజు మనము నేచర్ లో డైలీ లైఫ్ లో పిహెచ్ యొక్క వాల్యూ, పిహెచ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడటం జరిగింది. యాసిడ్ రెయిన్స్ పట్టం ఇదే చూపించాల్సింది. ఇందాక మనం యాసిడ్ రెయిన్స్ పడుతూ ఉంటాయి. యాసిడ్ రెయిన్స్ పట్టడం వల్ల రకరకాల మాన్యుమెంట్స్, మన తాజ్ మహల్ కూడా వాటి కలర్ కూడా మారిపోతుంది. ఈ మధ్య చిన్నగా లైట్ కలర్ అయిపోతుంది. అంతకుముందు బాగా వైట్ గా ఉండేది, ఇప్పుడు అంత వైట్ లేదు. అది న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరగాలి అంటే బేస్ కలపాలి దానికి. అదేవిధంగా రైతులు కూడా ఏం చేస్తుంటారంటే ఆ వాటర్ని ఎక్కువగా మిక్స్ చేయడం వల్ల లేదా బేస్ ని కలపడం ద్వారా న్యూట్రలైజ్ చేస్తారు సాయిల్ని. పిహెచ్ స్కేలు 7 అంతకన్నా తక్కువ ఉంటే యాసిడ్, ఎక్కువ ఉంటే బేస్ గా చెప్తాం. నెక్స్ట్ రేపు క్లాస్ లో సాల్ట్ గురించి రేపు క్లాస్ లో నేర్చుకుందాం. కామన్ సాల్ట్ గురించి, అదేవిధంగా పిహెచ్, సాల్ట్ యొక్క పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుంది, సాల్ట్ ఫ్యామిలీ గురించి, మొత్తం సాల్ట్ ఫ్యామిలీ గురించి రేపు క్లాసెస్ లో ఇన్ డీటెయిల్డ్ గా మనం నేర్చుకుందాం. సాల్ట్స్ అంటే ఏంటి, వాటికి పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుంది, అది ఎసిడికా బేసికా, సాల్ట్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో ఇన్ డీటెయిల్డ్ గా నేర్చుకుందాం లాస్ట్ క్లాస్ లో ఇంకా, రైట్.